सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 131వ క్లాస్లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్లో 12వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు ముగించుకున్నాం. 13, 14 శ్లోకాల ఉపోద్ఘాతం చూస్తున్నాము. ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి శ్లోకాలు 11 నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. అథైతప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమः సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్. అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగాన్ని ప్రధానంగా 2 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు. రెండవది భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని 2వ అంశంలోకి అడుగు పెట్టాము. కానీ మొదటి అంశం యొక్క విహంగ వీక్షణ ఒకసారి చేద్దాం. భక్తి యోగాన్ని వేదం 3 దశలుగా వివరిస్తే కృష్ణ పరమాత్మ 5 దశలుగా చేశాడు. 2 కర్మయోగాలు, 2 ఉపాసనా యోగాలు ప్లస్ ఒక జ్ఞాన యోగం అన్నాడు. కాకపోతే కృష్ణ పరమాత్మ పైనుంచి చెప్పుకొచ్చాడు. అది మనం ఈ టేబుల్లో చూసాం ముందు క్లాస్లో. ఇప్పుడు కూడా అలాగే చూద్దాం. అవి సీరియల్ నెంబరు, తర్వాత యోగం పేరు, అంటే ఏమిటి, దాన్ని ఎలా పాటించాలి, దానివల్ల కలిగే ఫలం ఏమిటి, అది పాటించటం ఎందుకు కష్టం, ఈ హెడ్డింగ్స్ కింద చూద్దాం. మొదటిది జ్ఞానయోగం, శ్లోకాలు 3 నుంచి 5 వరకు. అంటే ఏమిటి అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఈ నిర్గుణ బ్రహ్మ జ్ఞానంలో కొన్ని లక్షణాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ.
అవి ఇంద్రియ అగోచరం, మనో అగోచరం, వాగ్ అగోచరం, దేశకాల పరిచ్ఛిన్న రహితం. ఎలా పాటించాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పొందటం ఒక్కటే మార్గం అని చూశాము. అది శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, చిత్త వైశాల్యం ఉండి తీరాలి. ఈ జ్ఞానయోగాన్ని అక్షరం పర్యుపాసతే అని కృష్ణ పరమాత్మ అన్నాడు. దీనివల్ల కలిగే ఫలం తే మాం ఏవ ప్రాప్నుయంతి అన్నాడు. అంటే వారు నన్ను పొందుతారు, చిన్న చిన్న ఫలాలు కాదు అన్నాడు. మరి అయితే ఎందుకు కష్టం అంటే ఆత్మ ఇంద్రియ అగోచరం కాబట్టి నేర్చుకోవటం కష్టం. పైగా ఆత్మజ్ఞానం పొందాలంటే అహంకార మమకారాలు ఉండకూడదు, మనసు సంసిద్ధంగా ఉండాలి. ఇవి లేకపోతే ఒక మెట్టు కిందికి దిగిరండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో కృష్ణ పరమాత్మ ప్రకారం రెండవ సాధన అనేక రూప ఈశ్వర ధ్యానం. అవి శ్లోకాలు 6 నుంచి 8 వరకు వస్తాయి. మాం ధ్యాయంత ఉపాసతే అని దీన్ని పేర్కొన్నాడు. అంటే ఏమిటి అంటే అన్ని కర్మలను ఈశ్వరునికే అర్పించాలి, భగవంతుడే లక్ష్యంగా ఉండాలి. ఇది ఎలా పాటించాలి అంటే అన్ని కర్మలను భగవంతుడికి అర్పించాలంటే అంకిత భావం ఉండాలి, అనన్య భక్తి ఉండాలి. అది కాక ఇది విశ్వరూప ఈశ్వరుని ధ్యానం కాబట్టి విశ్వరూప ఈశ్వరుని గురించిన జ్ఞానం బుద్ధిలో ఉండాలి. దీనివల్ల కలిగే ఫలం ఏమిటి అంటే మృత్యు సంసార సాగరాత్ నచిరాత్. ఈ మృత్యు సంసార సాగరాన్ని త్వరలోనే దాటుతాడు అన్నాడు. కానీ దీనిలో ఉండే కష్టం ఏమిటి అంటే ఈ విశ్వరూప దర్శనం చేయాలంటే విశాల దృక్పథం ఉండాలి. అది చాలా కష్టం. కొంతమందిని ద్వేషించకుండా ఉండలేము, అందరిలోనూ భగవంతుడిని చూడలేము అంటారు. అలాంటప్పుడు అది చేయలేను అంటే సరే ఒక మెట్టు దిగిరండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 3వ స్థాయి అది 9వ శ్లోకంలో చూస్తాం. అది ఏకరూప ఈశ్వర ధ్యానం, అభ్యాస యోగం అన్నాడు కృష్ణ పరమాత్మ దీన్ని. అంటే ఏకరూప ఒక ఇష్టదైవాన్ని కొలవటం. అది ఎలా చేయాలి అంటే ఏకరూప ఈశ్వర ధ్యానం ద్వారా నన్ను పొందటానికి ప్రయత్నించాలి అంటున్నాడు. మాప్తుం ఇచ్చా. ఏకరూప ధ్యానం చేస్తే మోక్షం పొందుతారు అంటున్నాడు. మోక్షం అంటే పరంపరయా అని మనం అర్థం తీసుకోవాలని చూస్తూ వస్తున్నాం. ఇందులో ఏమిటి కష్టం అంటే రజోగుణం ఉన్నవారు ఉపాసన చేయలేరు. ఉపాసన అంటే మానసిక పూజ, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయకుండా ఉండాలి. అది అసాధ్యం అనుకుంటే మరేం పర్వాలేదు, ఇంకొక మెట్టు కిందికి దిగిరండి అంటున్నాడు. అది 4వ మెట్టు, నిష్కామ కర్మ కర్మయోగం. మత్కర్మ పరమో భవ అనే పదాలతో సూచించాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి అంటే సంఘ సేవ లేదా మానవ సేవ లేదా పంచమహాయజ్ఞాలు చేయటం. ఎలా చేయాలి అంటే మీరు చేసే కర్మలన్నీ చేయండి, వీటిని ఆపక్కర్లేదు, కానీ ఆ కర్మలను ఈశ్వరార్పణ భావనతో చేయండి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీనివల్ల కలిగే ఫలం ఏమిటి? సిద్ధిం అవాప్స్యసి. ఇక్కడ కూడా మోక్షం పొందుతారు అనే చెప్తున్నాడు. అంటే పరంపరయా మోక్షం అని చూడాలి. ఇందులో సమస్య ఏమిటి అంటే కామ్యకర్మలు కోరకుండా ఉండలేము, మాకు చాలా బంధాలు బాధ్యతలు ఉన్నాయి, అందువల్ల కామ్యకర్మలు చేసి తీరాలి అని అనేటట్టయితే మరేం పర్వాలేదు, ఆఖరి మెట్టుకు దిగిరండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆఖరి మెట్టు సకామ కర్మ కర్మయోగం. ఇది 11వ శ్లోకంలో వస్తుంది. అంటే ఏమిటి అంటే లౌకిక లక్ష్యాల కోసం కర్మలు చేయటం. అది ఎలా చేయాలి అంటే శ్రద్ధ పెట్టి చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేయాలి, ధర్మపరంగా చేయాలి. సకామ కర్మలు చేసినా పర్వాలేదు, ధర్మపరంగా చేయండి, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేయండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
దానివల్ల కలిగే ఫలం ఏమిటి అంటే ఒక్కొక్క మెట్టుగా పైకెక్కుతావు అని. ఇది చేయలేకపోతే ఏమిటి అంటే అక్కడ ఇంకేమి చెప్పడు. ఇంకో మెట్టు దిగి రండి ప్రశ్న లేదు. ఎందుకంటే అదే మొదటి మెట్టు కాబట్టి. తర్వాత 12వ శ్లోకంలో ఇవి సాధించటానికి 4 సాధనలు చెప్పాడు. అవి అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, సర్వకర్మ ఫల త్యాగం. అక్కడ మనం చూసాం సర్వకర్మ ఫల త్యాగం ఈ మెట్ల పరంగా చూస్తే ఆఖరి మెట్టు, సాధనల పరంగా చూస్తే పై మెట్టు. ఎందుకలా చెప్పాడు అంటే దాని అర్థవాదం అంటారు అని చూసాం. సో ఇవి చెప్పి పై మెట్టులో మీరు ఉండాలి, అక్కడి దాకా రాలేను అంటే ఒక్కొక్క మెట్టు దిగి రండి అని మొదటి మెట్టుకి తీసుకొచ్చాడు. సాధనలు చెప్పాడు. దీన్ని బట్టి ఆ సాధనలు చేసి జ్ఞానం పొందారు అని అనుకోవాలి. ఆ జ్ఞానం పొందితే జ్ఞానం పొందిన జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఇక్కడ జ్ఞాని లక్షణాలు కొన్ని చెప్తున్నాడు. ఇవి నిజానికి స్థితప్రజ్ఞుని లక్షణాలుగా 2వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే దానికి అనేక కారణాలు చూసాం. ఇంత మంచి లక్షణాలు అలవడతాయంటే ఎవరికైనా దీని మీద శ్రద్ధ ఏర్పడుతుంది. రెండవ కారణం అవి నేర్చుకుంటే అలా మనం ఉండటానికి ప్రయత్నించవచ్చు. మూడవ కారణం మోక్షం అంటే ఎప్పుడో మరణించాక వచ్చేది కాదు, నీ ఆనందం తెలుసుకోవటం అని తెలుస్తుంది. 4వ కారణం జీవన్ముక్తి పొందుతామని తెలుస్తుంది. మనకి ఆ జీవన్ముక్తి లక్షణాలు ఉన్నాయో లేదో మనం బేరీజు వేసుకోవడానికి తెలుస్తుంది అని చూశాక ఇప్పుడు 13, 14 శ్లోకాల యొక్క ఉపోద్ఘాతం చూసాము. ఆ శ్లోకాలు ముందోసారి చదువుతాను. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఈ లక్షణాల్లో 3 మనం అంత ముందు క్లాస్లో చూసాం. మొదటిది ద్వేషభావం ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం పదం దాన్ని సూచిస్తుంది. ద్వేషభావం ఎందుకు ఉండకూడదు అంటే శాస్త్రం ప్రకారం మంచి ద్వేషం, చెడు ద్వేషం అంటూ విభజించలేము. కాబట్టి ఎవరిని ద్వేషించకూడదు. ఎందుకంటే అతను భగవత్ స్వరూపుడు. పోనీ అతను చేసిన కర్మలను ద్వేషించవచ్చా అంటే మీరు ద్వేషించటం వల్ల అతను ఏమీ మారడు. కాబట్టి అతన్ని ద్వేషించి లాభం లేదు. అతను మారకపోగా అది మీ మనసునే బాధ పెడుతుంది, మీరే అవస్థ పడతారు. అందువల్ల ద్వేషించకూడదు. మరి ఏం చేయాలి అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. దండోపాయం చివరి మెట్టుగా తీసుకోవాలి. అప్పుడు కూడా ద్వేషంతో శిక్షించకూడదు. అతను మారాలి అనే మంచి మనసుతో శిక్షించాలి. కన్నతల్లిని ఉదాహరణగా తీసుకోవాలి. లేదు నేను అందరినీ ద్వేషించను, ఒకరిద్దరినే ద్వేషిస్తాను అంటే కుదిరితే వారి నుంచి దూరంగా వెళ్ళాలి, లేకపోతే భగవంతుణ్ణి వారిని మార్చు అని ప్రార్థించాలి అని చూసాం. తర్వాత 2వ అంశం మిత్రభావన. మైత్రః పదం దీన్ని సూచిస్తుంది. ఒక మిత్రుడి లక్షణాలు ఎలా ఉండాలో భర్తృహరి శతకంలోంచి చూసా. ఆ లక్షణాలు మనం పాపం చేయబోతుంటే అతను నివారించాలి, మనని మంచి మార్గంలో పెట్టాలి, మన మనసులో మాట అతనికి చెప్పుకుంటే అతను దాన్ని రహస్యంగా ఉంచాలి తప్పితే ఎవరికి చెప్పకూడదు. మన మంచి లక్షణాలు నలుగురికి చెప్పాలి. మనకి కష్టకాలంలో నేనున్నాను అంటూ ఒక అమృత హస్తం చాచాలి. అటువంటి లక్షణాలు మంచి మిత్రుడికి ఉంటాయి. ఈ జ్ఞాని మంచి మిత్రుడిగా అవుతాడు కాబట్టి అతనికి ఈ లక్షణాలు ఉంటాయి. తర్వాత 3వ అంశం దయ. కరుణ అనే పదం దీన్ని సూచిస్తుంది. కరుణ అంటే జాలి, దయ. జ్ఞానికి అందరూ నావారే అనే భావన ఉంటుంది కాబట్టి ఎవరికే కష్టం వచ్చినా తను చలించిపోతాడు. ముందు ఎదుటి వారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అన్నాడు 6వ అధ్యాయంలో. అంటే మీకు ఏదైనా కష్టం వస్తే దాన్ని తీర్చుకోవడానికి ఎంత తాపత్రయపడతారో అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి కూడా పాటుపడతారు అని.
అది ధన రూపంలోనే సహాయం చేయాలని లేదు. ఏ సహాయము చేయలేకపోతే మనసారా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ ప్రార్థన వల్ల వచ్చే పుణ్యాన్ని ఆ వ్యక్తికి ధారపోయవచ్చు. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అని మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రక్షణ నిధికి ఎలా డబ్బులు పంపిస్తారో అలా మీరు సహాయం చేయలేకపోయినా దేవునికి చేసే ప్రార్థనలో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అని ప్రార్థన చేసిన భగవంతుని రక్షణ నిధికి పంపించినట్టు అవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరిదైనా పై పంచె జారిపోతుంటే నీ పంచె జారిపోతోంది అని చెప్పి ఊరుకునే కన్నా ఆ పంచెని అందిస్తే అతని భుజం మీద సర్దితే అది కూడా దయాగుణమే. కారుణ్య గుణాన్ని జ్ఞానికి ఎందుకు ఆపాదిస్తాము అంటే జ్ఞాని భగవంతునితో సమానం కాబట్టి అతనికి కూడా భగవంతుని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆపాదిస్తాం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 4వ అంశం చూద్దాం. మమకారం లేకపోవడం. నిర్మమః. మమకారాన్ని స్వామీజీ 3 అబ్రివియేషన్స్తో చెప్తారు. PPF అంటారు. పొసెషన్స్, పొజిషన్, ఫ్యామిలీ. అంటే ఆస్తిపాస్తులు, ఉద్యోగం, కుటుంబం. వీటి మీద మమకారం చాలా ఉంటుంది. కానీ జ్ఞాని ఈ మమకారాన్ని వదులుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞాని గురించి చూస్తున్నాం కానీ ఒకవేళ జ్ఞానం పొందకపోయినా భక్తి పరంగా కూడా వీటిని తగ్గించుకోవచ్చు. 2 మార్గాలు ఉన్నాయని ఇక్కడి నుంచి కొన్ని లక్షణాలకి చూస్తూ వస్తాం. సో ఈ మమకారాన్ని భక్తిపరమైన పద్ధతిలోనూ తగ్గించుకోవచ్చు, వేదాంత పద్ధతిలోనూ తగ్గించుకోవచ్చు. నిజానికి వేదాంత పద్ధతే ఇంకా కష్టం. వేదాంత పద్ధతిలో ఏం చేస్తారు? ఆత్మజ్ఞానం పొందుతారు. ఆత్మజ్ఞానంలో నేర్చుకునే అంశం ఏమిటి? ఆత్మ అసంగం అని, ఆకాశంలాగా దేనితోనూ సంగత్వం పెంచుకోదని నేర్చుకుంటారు. తర్వాత ఆ ఆత్మను నేనే అని నేర్చుకుంటారు. ఆత్మలాగా నిత్య సంబంధ రహితులు అని, ఆత్మలాగా మీకు దేనితో సంగత్వం ఉండదని నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మీలో జీర్ణించుకుంటారో అప్పుడే మీరు కూడా నెమ్మదిగా మమకారాన్ని తగ్గించుకుంటారు. న మాతా న పితా న బంధుర్న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ప్రపజ్ఞః. సో నేను తల్లిని కాదు, నేను తండ్రిని కాదు, నేను శిష్యుణ్ణి కాను అంటూ మమకారం తొలగించుకోవడానికి ఏర్పడే శ్లోకం ఇది. జ్ఞానం పొంది వైరాగ్యం పెంపొందించుకోవడం వేదాంత పద్ధతి. భక్తి పరంగా ఎలా అంటారా? ఇది నిజానికి చాలా తేలిక. ఈశ్వర ప్రసాద బుద్ధి కలిగి ఉండాలి. నేను అనుభవిస్తున్నదంతా భగవంతుడు నాకు తాత్కాలికంగా ఇచ్చిన కానుక. దాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి. అంటే నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు అన్నీ నాకు భగవంతుడిచ్చిన వరాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకి వెనక్కి తీసేసుకునే హక్కు ఉంది. నాకు ఇచ్చినందుకు నేను భగవంతుడికి రుణపడి ఉండాలి. ఆయన వెనక్కి తీసుకుంటే ఆయన్ని నేను నీకు బుద్ధి లేదా, జాలి లేదా అని విమర్శించకూడదు. తన్ మన్ ధన్ సబ్ కుచ్ తేరా అని మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. ఈ క్షణంలో ఇచ్చేయని అవసరం లేదు, కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సంతోషంగా ఇవ్వగలిగి ఉండాలి. 5వ లక్షణం అహంకారం లేకపోవడం. నిరహంకార పదం సూచిస్తుంది. నిర్మమో నిరహంకార కలిపి చదివితే మమకార అహంకార. మమకారం 3 మీద ఉంటే అహంకారం 2 మీద ఉంటుంది. అది నా శరీరం, నా మనసు, నాది అనే బంధం సూచిస్తుంది. మమకారం అన్నా తొందరగా వదులుకుంటారేమో కానీ అహంకారం తేలిగ్గా వదులుకోలేరు అని చూస్తాం. జ్ఞానంకి రావాలి అంటే ఎందుకు కష్టం? మనం చూసిన కారణాలలో ఒక కారణం ఏమిటి? అహంకార మమకారాలు తగ్గించుకోవాలి అని. సో మన శరీరం మీద, మన మనసు మీద ఉన్న అభిమానాన్ని అహంకారం అంటారు. శరీరం అంటే ఒక స్థూల శరీరమే అవసరం లేదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా వస్తాయి. శరీరత్రయ అభిమానః అహంకారః. శరీర భిన్న విషయ అభిమానః మమకారః. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. 3 శరీరాల మీద, అందులో మనసు వస్తుంది, ఉన్న అభిమానాన్ని అహంకారం అంటారు. శరీరం కాకుండా దానికి భిన్నంగా ఉన్న ఏ వస్తువు మీద అభిమానం ఉన్నా దాన్ని మమకారం అంటారు. సంసారం అంటే చెప్పే నిర్వచనాలలో
అహంకార మమకారాలు ఒక నిర్వచనం. జ్ఞాని ఈ అహంకార మమకారాలను పోగొట్టుకుంటాడు. జ్ఞాని ఈ అహంకార మమకారాలను ఎలా పోగొట్టుకుంటాడో అనేది అద్భుతంగా వివరించారు భర్తృహరి తన వైరాగ్య శతకంలో. మాతర్మేదిని తాత మారుత సఖే తేజ సుబంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధ ఏవ భవతామంత్యః ప్రణామాంజలిః యుష్మత్ సంగవసోపజాత సుకృత స్పార స్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్త మోహ మహిమాలీయే పరబ్రహ్మణి. పంచభూతాలకు కృతజ్ఞత చెప్తున్నాడు ఈ జ్ఞాని. ఇతనికి తల్లి, తండ్రి, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ ఈ పంచభూతాలే. పంచభూతాలు అతని శరీరం ఏర్పడటానికి తోడ్పడ్డాయి. శరీరం ఆకాశం, ఊపిరి వాయువు, శరీర ఉష్ణోగ్రత అగ్ని, ద్రవ పదార్థం నీరు, శరీరం బరువు భూమి. ఈ విధంగా పంచభూతాల నుంచి ఈ పాంచభౌతిక శరీరం ఏర్పడింది. ఈ పాంచభౌతిక శరీరాన్ని ఉపయోగించి నేను జ్ఞానం పొందాను, ఇప్పుడు ఈ శరీరాన్ని మీకు తిరిగి ఇస్తున్నాను, నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటాడు జ్ఞాని. ఇది అహంకారం లేకపోవటం అంటే. 6 సమత్వం. సమదుఃఖ సుఖ. సుఖ దుఃఖాలను సమంగా అంటే సమానంగా స్వీకరించటం. సమత్వం యోగ ఉచ్యతే అని కర్మయోగంలో నేర్చుకుంటారు. ఈ సమభావన ఉండటం. రోడ్డు మీద వెళ్తుంటే అది ఎత్తు పల్లాలతో ఉంటుంది. మీ కారుకి మంచి షాక్ అబ్జార్బర్స్ ఉంటే మీకు ఆ ఎత్తు పల్లాలు తెలియకుండా సాఫీగా మీ ప్రయాణం సాగుతుంది. అదేవిధంగా మీ జీవితంలో కూడా అనేక ఎత్తు పల్లాలు ఉంటాయి, ఒడిదుడుకులు అంటాం. ఓ రోజు ఆనందంతో చిందులు వేస్తారు, ఇంకో రోజు దుఃఖంలో మునిగిపోతారు. ఒక్కోసారి ఆ దుఃఖం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఏమో ఇవాళ నా మనసు బాగాలేదు అంటారు. వీటన్నిటినీ తట్టుకు నిలబడాలి అంటే మీ మనసుకు ఒక షాక్ అబ్జార్బర్ తయారు చేసుకోవాలి. ఆ షాక్ అబ్జార్బర్ మళ్ళీ 2 మార్గాల్లో ట్రై చేయొచ్చు, భక్తి పరంగా, జ్ఞాని పరంగా. మనం జ్ఞాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందు జ్ఞాని పరంగా చూస్తే అతను ఆత్మజ్ఞానం పొందుతాడు కాబట్టి సుఖ దుఃఖ మిథ్యాత్వ దర్శనం జరుగుతుంది. అంటే మనం చూస్తూ వస్తున్న ఆత్మ అసంగం, జరిగేవన్నీ అనాత్మకు. అందువల్ల మనసులో కలిగే భావాలన్నీ అనాత్మకు చెందుతాయి కానీ ఆత్మనైన నాకు కాదు, అవి మిథ్య అనే విషయం అర్థమవుతుంది. జ్ఞానికి కష్టాలు కరిగిపోవు, కానీ జ్ఞానం వాటిని తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అహం సత్యం జగన్ మిథ్య అనే జ్ఞానం కలిగితే తాత్కాలికంగా వచ్చిపోయే సుఖానికి పొంగిపోడు, దుఃఖానికి కృంగిపోడు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అనే సూత్రం గుర్తుంచుకోవాలి. ఇది జీర్ణించుకోవడం కష్టం అనుకుంటే భక్తి మార్గం ఉండనే ఉంది. ఈ జగత్తు మొత్తాన్ని భగవంతుడే సృష్టించాడు, ఆయన దేన్ని అనవసరంగా సృష్టించడు అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క వస్తువు వల్ల కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం మనకి తెలియనంత మాత్రాన ఆ వస్తువుకి ప్రయోజనం లేదు అనుకోకూడదు. ఒక సైంటిస్ట్ అంటాడు, గడ్డికి కూడా దానికి ఉండే ప్రయోజనం ఉంది, మనకు తెలియలేదు అంతే అని. అంతేకాదు, 2 మనుషుల్ని కలిపాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అకారణంగా మనం ఎవరిని కొత్త వారిని కలం, మనకి తెలియదు కాకపోతే ఆ కారణం, అది అక్కడ డిఫరెన్స్. అందువల్ల సృష్టిలోని వస్తువులను గమనించిన కొద్దీ మనకు తెలియకుండానే భగవంతుని మీద భక్తి శ్రద్ధ ఏర్పడతాయి. విజ్ఞాన శాస్త్రంలో ఏ భాగం నేర్చుకున్నా కూడా సృష్టిలో ప్రతిదానికి ఒక విలువ ఉంది అని అర్థమవుతుంది. తస్మా సుకృతముచ్యత ఇతి అని తైత్రీయంలో వస్తుంది. ఈ సృష్టిని సుకృతం అంటుంది ఆ ఉపనిషత్. అంటే సృష్టిలో ప్రయోజనం లేని వస్తువు అంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ సుఖ దుఃఖాల జంటను కూడా సృష్టిలో భాగంగా గ్రహిస్తాం. పురాణాల్లో ఎవరిని చూసినా రాముడు, కృష్ణుడు, నలమహారాజు, ధర్మరాజు అనేక సుఖ దుఃఖాలను అనుభవించారు. అంటే సుఖ దుఃఖాలకు కూడా ఒక ప్రయోజనం ఉంది, అవి మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. సుఖం కలిగిందా ఆనందిస్తాం, దుఃఖం కలిగిందా దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటాం. ఆ విధంగా ఎలా చూసినా సుఖ దుఃఖాలు ప్రయోజనకరమే. సో మన మనస్తత్వం మారాలంటే, మనం ఎదగాలంటే దుఃఖం కూడా అనుభవించాలి. ఇప్పుడు బంగారం విషయమే తీసుకోండి,
అది ఒక ఆభరణంగా రూపుదిద్దుకునే ముందు ఎన్నో సమ్మెటపోట్లకు గురి కావాలి. వేడి మంటలను భరించాలి. అదేవిధంగా మనం కూడా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలంటే సుఖదుఖాలనే సమ్మెటపోట్లను భరించాలి. ఎత్తుపల్లాలను అనుభవించాలి. అప్పుడు గాని రాలేము. నెక్స్ట్ లక్షణం క్షమాగుణం. క్షమీ పదం దీన్ని సూచిస్తుంది. క్షమాగుణాన్ని పెంపొందించుకోవాలి. నిజానికి క్షమాగుణాన్ని మనకు లేని గుణంగా నిర్వచించవచ్చు. ఎందుకంటే అది పాటించడం చాలా కష్టం. ఈ గుణం పెంపొందించుకోవడం చాలా కష్టం. అందులో ఈ పరుగు పందెంలో ఈ క్షమాగుణాన్ని అస్సలు అలవర్చుకోలేం. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే తితిక్ష అంటారు. మామూలుగా మనకి నచ్చని సంఘటన ఏదైనా జరిగితే ఏం చేస్తాం? మనకు అనుకూలంగా దాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా మనకి నచ్చని విధంగా ప్రయత్నిస్తుంటే వారిని మనకి నచ్చే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ మార్పుని తీసుకురావడానికి కూడా 2 రకాల్లో ఏదైనా ఉపయోగిస్తాం. ఒక రకం వారిని తిట్టడమో, కొట్టడమో చేయటం. రెండవ రకం వారికి నచ్చజెప్పడం. మనకి నచ్చజెప్పేంత తీరిక ఉండదు. అందువల్ల సాధారణంగా తిట్టడమో, కొట్టడమో చేసేస్తాం. నిజానికి నచ్చజెప్పిన దానికన్నా తిట్టితే, కొడితే వచ్చే ఫలం తొందరగా వస్తుంది, బాగా కూడా వస్తుంది. అతను వెంటనే మారుతాడు. ఆ పనులు మీరు అడిగినట్టుగా చేస్తారు. కానీ దానివల్ల వచ్చే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఒక రోగం తగ్గడానికి ఒక మాత్ర వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇంకాస్త కాంప్లికేట్ చేస్తాయి శరీరాన్ని. అందువల్ల వీలంత వరకు నచ్చజెప్పాలి. దండన కూడా పోస్ట్పోన్ చేయాలి. శ్రీరామచంద్రుడు యుద్ధానికి వచ్చి కూడా ఏమన్నాడు రావణాసుడితో? ఇవాళ పోయి రేపు రా అన్నాడు. అంటే చివరి నిమిషంలో అన్న మనసు మార్చుకుని ఏదన్నా మంచి పని చేస్తాడేమో అని ఆశించాడు. అలా దండన విధించే ముందు క్షమాగుణాన్ని పాటించినట్టుగా మనం కూడా ఎదుటి వారిని క్షమించాలి. ఇది ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే ఎక్కువగా దండించే పద్ధతిని దూరం పెడతారు. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనసు ఎలా పనిచేస్తుందో ముందు అర్థం చేసుకోవాలి. అంటే మానసిక పరిస్థితిని తెలుసుకోవాలి. మీరు ఒక వ్యక్తిని తీవ్రంగా దండిస్తే అతను మీ మీద తిరిగి అరవలేకపోవచ్చు. ఉదాహరణకి మీ పిల్లల్ని అరిచారు. మీ పిల్లలు మీ మీద తిరిగి అరవలేరు. కానీ మీరు తిట్టడం అది మనసులో వాళ్ళకి బాగా పేరుకుపోతుంది. పిల్లలు తప్పు చేస్తే ఇలా దండించాలి కాబోలు అని అనుకుని ఆ భావనని పెంచి పోషించుకుని వాళ్ళకి పిల్లలు పుట్టాక మీరు మీ పిల్లల్ని తిట్టిన దానికన్నా ఎక్కువగా వారు వాళ్ళ పిల్లల్ని తిడతారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ ఎ చైల్డ్ గ్రోస్ విత్ లవ్ హీ లర్న్స్ టు లవ్ అదర్స్ అని అలా వరుసగా వస్తాయి. అంటే మీరు ఏది చూపిస్తే ఆ భావనని చిన్నపిల్లవాడు పెంచుకుంటూ వెళ్తాడు. అందువల్ల మీరు వీళ్ళంత వరకు ఎదుటి వారిని తిట్టకూడదు. వాళ్ళు అదే దాచుకుని వాళ్ళు అలా తయారవటం ఇంకా ప్రమాదం. అందువల్ల వీళ్ళంత వరకు ఎదుటి వారిని దండించకుండా ఉండటం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని గ్రహిస్తే మీరు తొందరపడి ఎవరిని దండించకుండా క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు. శాస్త్రం దండోపాయాన్ని అంగీకరిస్తుంది కానీ అది మొదటి ఉపాయం కాదు అని పదే పదే హెచ్చరిస్తుంది. తక్కిన మార్గాలేవి పని చేయకపోతే అప్పుడు దండించక తప్పదు. కానీ ఈ దండనకు రాకుండా ఓపిక పట్టే వ్యక్తిని క్షమి అంటుంది. తర్వాత లక్షణం పరిపూర్ణత. సంతుష్ట అనే పదం ఈ లక్షణాన్ని సూచిస్తుంది. అంటే పూర్ణత్వాన్ని కనుగొనటం. జ్ఞానికి తనకి ఏ వెలితి లేదు అని అర్థమవుతుంది బాగా. ఈ అంతర పరిపూర్ణత్వాన్ని సంతుష్ట అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానికి పూర్ణత్వం ఎలా వస్తుంది? మళ్ళీ ఆత్మజ్ఞానం వల్లనే. ఈశ్వరుడు పూర్ణ ఈశ్వరుడు. తను పూర్ణ ఈశ్వరునికి భిన్నంగా లేడు. ఒకవేళ భిన్నంగా ఉన్నాను అనుకుంటే ఈశ్వరుడు అపూర్ణుడు అవుతాడు. ఎందుకంటే పూర్ణత్వం అంటే అందులో అన్నీ రావాలి. అందువల్ల జ్ఞానికి నేను పూర్ణ ఈశ్వరుని అనే జ్ఞానం కలుగుతుంది. పూర్ణ ఈశ్వరుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఎప్పుడైతే మీరు అనంతం బ్రహ్మ, పూర్ణ ఈశ్వరుడు అని అర్థం చేసుకుంటారో అప్పుడే మీకు జీవితంలో ఇంకా ఏ వెలితి ఉండదు, ఏ కొరత ఉండదు. కొరత ఉందనుకుంటేనే దాన్ని తీర్చుకోవడానికి నిత్యం పాటుపడుతూ ఉంటారు. జ్ఞానికి ఆ కొరత ఉండదు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని 2వ అధ్యాయంలోనే చెప్పాడు. ఆ తుష్ట పదాన్నే ఇక్కడ సంతుష్టగా చూస్తున్నాం. సో సంతుష్ట అంటే సమ్యక్ తుష్ట, దేనికి లోటు లేదు.
మనకు అనేక కోరికలు ఉంటాయి. భగవంతుడు మన ముందు ప్రత్యక్షమై భక్తా ఏమి నీ కోరిక అని అంటే ఒక కోరిక కోరం. ఒక పెద్ద లిస్టే చదువుతాం. అందులో మనం అడిగే దాంట్లో నాకు జుట్టు రాలిపోతోంది, జుట్టు పెద్దగా పెరిగేట్టు చెయ్యి అని కూడా కోరినా ఆశ్చర్యం. అంటే మనకి కోరిక 3 స్థాయిల్లో ఉంటుంది. అపూర్ణత్వం 3 స్థాయిల్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే. ఏమిటది? ముందు శారీరక అపూర్ణత్వం. శరీరపరంగా మనకి తృప్తి లేదు. పొట్టిగా ఉన్నామనో, లావుగా ఉన్నామనో, బండ ముక్కు ఉందనో, తెల్లగా లేమనో ఏదో ఒక బెంగ, ఏదో ఒక కొరత. ఈ బెంగలను ఆధారంగా చేసుకునే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి బ్యూటీ పార్లర్లు, ప్లాస్టిక్ సర్జరీలు. రెండవ అపూర్ణత్వం మానసిక అపూర్ణత్వం. అమెరికాలో ఉన్న నా కొడుకు రోజు ఫోన్ చేసి మాట్లాడటం లేదు. ఇదొక అపూర్ణత్వం. ఇంకా అక్కడి నుంచి ఎవరికి నేనంటే అవసరం లేదు, ఎవరికి నా మీద ప్రేమ లేదు. నేను ఉద్యోగంలో ఉన్న నాళ్ళు నా చుట్టూ తిరిగారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను పలకరించటం లేదు. ఇలా ఏవేవో ఊహించేసుకుని బాధపడిపోవటం. మూడవది బుద్ధిపరమైన అపూర్ణత్వం. చాలా ప్రాథమిక ప్రశ్నలు మన బుద్ధిని తొలిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికన్నా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తీరి కూర్చుని ఎందుకు ఈ విశ్వాన్ని సృష్టించాడు? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయితే అన్ని మంచి వాటినే సృష్టించవచ్చు కదా, ఈ చీమలు దోమలు ఎందుకు సృష్టించాడు? వాటి వల్ల మనం కష్టపడేలా ఎందుకు చేశాడు అని ప్రశ్నలు వస్తాయి. జ్ఞానికి ఈ మూడిట్లో ఏదీ లేదు. ఎందుకు? బుద్ధిపరంగా అపూర్ణత్వం జ్ఞానం వల్ల పోయింది. ఆ జ్ఞానం వల్లనే తను శరీరం కాదు, మనసు కాదు, ఆ బాధలు శరీరం మనసుకి చెందినవి అనే జ్ఞానం కలిగింది. అందువల్ల అతను వీటికి లోను కాడు. అతను సంతుష్టుడై ఉంటాడు ఎప్పుడూ సతతం. ఇవాళ ఒక రోజు జ్ఞానం పొందిన రోజు కాదు, ఎప్పుడూ నిత్యానందంలో ఉంటాడు. అతను పరిపూర్ణ భావంతో ఉంటాడు. ఎందుకంటే అతను పొందిన జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని ఎలా వర్ణిస్తారు? ఏ ఒక్క జ్ఞానం పొందితే అన్ని జ్ఞానాలు పొందినట్టు అవుతుందో ఆ జ్ఞానం కావాలి అని శిష్యుడు అడుగుతాడు. దాన్ని బట్టే మనకు అర్థమయ్యేది ఒక్క ఆత్మజ్ఞానం పొందితే చాలు, మిగిలినవన్నీ పొందినట్టే. అంటే ఆత్మజ్ఞానం నేర్చుకుంటే ఫిజిక్స్ అర్థమైపోతుందా, కెమిస్ట్రీ అర్థమైపోతుందా అని అడగకూడదు. మన జీవితంలో మనని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ మటుమాయమవుతాయి. సంసారం నుంచి మోక్షం కలుగుతుంది. జ్ఞాని గురించి ఒక అపోహ, అతను కోరికలన్నీ తీరిపోతాయి కాబట్టి అతను ఇంకా కర్మలు చేయటం ఎందుకు అంటారు. అంటే ఏదైనా కోరిక ఉంటేనే కర్మ చేయాలి అనే భావన కొంతమందికి ఉంటుంది. జ్ఞాని తను ఏమీ కోరికలు కోరుతూ చేయడు. సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనులు చేస్తాడు. అతని కోరికలు తీరిపోతాయి కాబట్టి సంఘ శ్రేయస్సు కోసం పాటుపడతాడు. పరోపకారమే చేస్తూ ఉంటాడు. తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన ధనాన్ని అంతటిని సమాజ సేవకే వినియోగిస్తాడు. అందువల్ల జ్ఞాని సమాజానికి సేవ చేయడు అనే అపోహ తొలగించుకుంటే మంచిది. జ్ఞాని చేసే కర్మలను లీల అంటే, అజ్ఞాని చేసే కర్మలను అవస్థ అంటారు. తర్వాత లక్షణం జ్ఞానం. యోగి పదం సూచిస్తుంది దీన్ని. జ్ఞానికి జ్ఞానం ఉంటుంది. యోగి అంటే యోగాసనాలు వేసే వ్యక్తి అని కాదు అర్థం. మనం యోగా పదం వినగానే మామూలుగా ఆసనాలు వేయటం, అందులోనూ శీర్షాసనం వేయగలగటం అని అర్థం చేసుకుంటాం. లేదా సిద్ధులు ఉంటాయి యోగులకు అని కూడా పొరపాటు పడతాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో యోగం అంటే జ్ఞానం, యోగి అంటే జ్ఞానం ఉన్న వ్యక్తి, అంటే జ్ఞాని అని అర్థం. యోగం అంటే జ్ఞానం అని ఎలా చెప్పగలరు ఈ వేరే అర్థాలేవి కాకుండా అంటే? యోగా పదం యుజ్ ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే రెండింటిని కలపటం. జ్ఞానాన్ని యోగం అని ఎందుకంటారు అంటే, జ్ఞానం ద్వారానే జీవాత్మ పరమాత్మల మధ్య దూరం తొలగుతుంది. ఇంతకు ముందు కూడా చూసాం, జీవాత్మకి పరమాత్మకి మధ్య దూరం నిజంగా లేదు, ఉంది అని మన అపోహ, మన అజ్ఞానం ఆ దూరాన్ని పెంచుతున్నది. ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో వెళ్ళి 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 పరమాత్మలో ఐక్యం అవం. జీవాత్మకి పరమాత్మకి మధ్య భేదం లేదు అనే జ్ఞానం దూరం ఉంది అనే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన అజ్ఞానం వల్ల మనం పరమాత్మను ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటాం. ఒక పక్క పరమాత్మ సర్వవ్యాపకం అంటాము, ఇంకొక పక్క
వైకుంఠంలో మాత్రమే ఉన్నాడు అంటాం. ఈ 2 ఎలా పొసుగుతాయి? ఇది ఆత్మజ్ఞానం పొందితే గాని మనకి అర్థం కాదు. నిజానికి పురాణాల్లో భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పినా దానర్థం మీ హృదయంలోనే ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే వైకుంఠం అంటే హృదయానికి ప్రతీక. అందువల్ల సర్వవ్యాపకమైన పరమాత్మ మనకు భిన్నంగా ఉన్నాడు అనుకోవటం మనం మనసులో ఏర్పరచుకున్న అపోహ. దాన్ని పోగొట్టుకోవాలి. చిన్న పిల్లవాడు తల్లి ఒడిలో పడుకుని నిద్రపోతూ ఏడుస్తాడు. ఏమైంది అని లేపి అడిగితే తల్లిని విడిచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాను అని కలగంటాడు. తల్లి ఒడిలోనే ఉన్నాడని అతనికి తెలీదు. కలలో ఇలా కలగంటున్నాడని తల్లికి తెలీదు. లేచాక ఈ విషయం ఇద్దరికీ అర్థమవుతుంది. అతను అది నిజమనుకుని కలలో కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. సో తల్లి లేపినప్పుడు తల్లిని కంటికి ఎదురుగా చూస్తే అప్పుడు తనకొచ్చినది కళ అని అర్థమవుతుంది. అలాగే అజ్ఞానంలో ఉండి సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఆ అజ్ఞానం తొలగితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే జీవాత్మ పరమాత్మల ఐక్యం అర్థం అవుతుంది. అప్పుడు సంసారం తొలగుతుంది. అందువల్ల యోగం అంటే ఐక్యం. జీవాత్మ పరమాత్మనా సహయుజ్యతే అనేన ఇతి యోగః. ఏ జ్ఞానం వల్లనైతే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుందో ఆ జ్ఞానం యోగం. ఆ జ్ఞానం పొందిన వ్యక్తి యోగి. యోగి అంటే సిద్ధులు కలిగి ఉండటం అనే అపోహ కూడా ఉందని చూసాం. దానికి కూడా మనం జవాబు అంతకుముందు చూసాం. 4 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వారికి జ్ఞానము లేదు, సిద్ధులు లేవు. అంటే సిద్ధులు లేని అజ్ఞాని. రెండవ రకం వారికి సిద్ధులు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు. అంటే సిద్ధులున్న అజ్ఞాని. మూడవ రకం వారికి జ్ఞానం ఉంది కానీ సిద్ధులు లేవు. అంటే సిద్ధులు లేని జ్ఞాని. నాలుగవ రకం వారికి జ్ఞానము ఉంది, సిద్ధులు ఉన్నాయి. అంటే సిద్ధులున్న జ్ఞాని. ఇప్పుడు ఈ 4 రకాల వారిలో ఎవరికి మోక్షం వస్తుంది? మనం ఇంతవరకు నేర్చుకున్న అంశం ఏమిటి? జ్ఞానం కలిగితేనే మోక్షం వస్తుంది. కాబట్టి ఇందులో జ్ఞాని ఎవరు? 3, 4 సిద్ధులు లేని జ్ఞాని, సిద్ధులున్న జ్ఞాని అని చూసాం. అంటే సిద్ధులు ఇమ్మెటీరియల్. సిద్ధులు ఉన్నా లేకపోయినా కూడా జ్ఞానికి మోక్షం వస్తుంది. సిద్ధులు అదనపు అర్హత అవుతుంది తప్పితే అది అవసరం లేదు. అందువల్ల సిద్ధులు ఉన్న అజ్ఞానికి మోక్షం రాదు అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఈ సిద్ధుల గురించి వెంపర్లాడకూడదు. అవి నిజానికి మనని కిందికి లాగుతాయి. మోక్షం గురించి ఆలోచించనివ్వకుండా చేస్తాయి. ఆ మాటకొస్తే నారద మహర్షికి రాని విద్య అంటూ లేదు, అందువల్ల పొందని సిద్ధి అంటూ లేదు. అయినా అతను ఆత్మజ్ఞానం కలగలేదు దానివల్ల అని తనే గ్రహించుకుని గురువు దగ్గరకు వెళ్ళాడు. ఏమని చెప్పాడు? శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారయత్వితి. అంటే ఆత్మజ్ఞానం పొందితే శోకం పోతుంది అని అర్థం చేసుకుని సనత్ కుమార్ దగ్గరకు వచ్చి జ్ఞానం పొందుతాడు. సో యోగి అంటే అర్థం చేసుకోవాల్సిన అంశం సిద్ధులు ఉన్నా లేకపోయినా కూడా జ్ఞాని అయిన వ్యక్తి అని. తర్వాత లక్షణం ఆత్మ సంయమనం. యథాత్మ పదం దీన్ని సూచిస్తుంది. ఇక్కడ యథాత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, కార్యకరణ సంఘాతం లేదా మనశ్శరీరాలు. మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని కలిపి ఆత్మ అంటారు. బిఎంఐ అని చూస్తాం. బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ అంటారు, లేదా సెన్స్ ఆర్గన్స్ కాంప్లెక్స్ అని చెప్తారు. యతః అంటే వశంలో ఉంచుకోవడం. అందువల్ల యథాత్మ అంటే తన మనస్సును, శరీరాన్ని, ఇంద్రియాలను తన వశంలో ఉంచుకున్న వ్యక్తి. అంటే తను తన ఇంద్రియాలకు, మనసుకు బానిస కాకుండా వాటిని అదుపులో పెట్టుకోగలిగిన వ్యక్తి. అలా కార్యకరణ సంఘాతాన్ని అదుపులో పెట్టుకోవడానికి పతంజలి యోగ సూత్రాలు బాగా తోడ్పడతాయి. అందులో అష్టాంగ యోగంలో యమ నియమాలు వస్తాయి. అవి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే, ఆసనం శరీరాన్ని తీర్చిదిద్దితే, ప్రాణాయామం శక్తిని పెంపొందిస్తే, ప్రత్యాహారం ఇంద్రియ నిగ్రహం నేర్పిస్తే, ధారణ, ధ్యానం, సమాధులు మనసును నియంత్రించటం నేర్పిస్తాయి. ఆ విధంగా అష్టాంగ యోగంలో 8 కలిపి మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని తీర్చిదిద్దుతాయి. దానివల్ల యథాత్మ అవుతాం.
నిజానికి మనం వేదాంతానికి రావాలి అంటే ఒక అర్హత పొందాలి అని చూస్తూ వస్తున్నాం. ఏమిటది? సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తిలో ఒక లక్షణం సమాధి షట్క సంపత్తి. అంటే శమము, దమము, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహాలను సూచిస్తాయి. సో జ్ఞానం పొందకముందే ఈ లక్షణాలను పెంపొందించుకుని రావాలి. ఆ లక్షణాలు ఇంకా పూర్తిగా పెంపొందించక ముందే ఒకవేళ జ్ఞానం పొందితే ఆ జ్ఞానం ఇవి పెంపొందించుకోవడానికి, దానిలో నిలబడటానికి తోడ్పడుతుంది. కొంతమంది ఒక పుస్తకంలో పట్టుమని ఒక పేజీ కూడా చదవలేరు. 5 పంక్తులు చదివి లేచి కాఫీ తాగుతారు. మళ్ళీ కూర్చుని మళ్ళీ 5 పంక్తులు చదివి టీవీ పెట్టుకుంటారు. కానీ జ్ఞాని అలా కాదు. అతనికి ఇంద్రియ నిగ్రహం బాగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉంటే ఇంకొక లక్షణం కూడా ఏర్పడుతుంది. ఏమిటది? అది తర్వాత లక్షణం స్థిత ప్రజ్ఞ, దృఢ నిశ్చయ పదం దీన్ని సూచిస్తుంది. ఆత్మ సంయమనం వల్ల స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. దృఢ అంటే స్థిత, నిశ్చయ అంటే ప్రజ్ఞ. కాబట్టి దృఢ నిశ్చయ అంటే స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. అంటే జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తి అవుతాడు. వేదాంత విద్యను 2 దశల్లో నేర్చుకుంటాం. అవి శ్రవణం, మననం. శ్రవణం దశలో ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా ఒక గురువు వద్ద కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అని చూసాం. ఆ అధ్యయనం చేస్తున్న సమయంలో మనం ముందే ప్రశ్నలు వేయకుండా శ్రద్ధగా వినాలి. ఏదైనా సంశయం కలిగితే దాన్ని కాగితం మీద రాసి పెట్టుకుని ఇంకా ముందుకు వింటూ వెళ్తే మీరు అడగకుండానే మీ సమస్యలు తీరుతాయి. సాధారణంగా చాలామంది స్వామీజీని అడుగుతూ ఉంటారట, మీకు ఏదైనా టెలిపతి ఉందా? ఇవాళ నేను ఏ సందేహం తీర్చుకుందామని మీ బోధకు వచ్చానో సరిగ్గా ఆ సందేహానికే మీరు జవాబు చెప్పారు అంటారట. అంటే స్వామీజీ అది టెలిపతి కాదు, శాస్త్రం యొక్క గొప్పతనం అంటారు. మనకు కూడా అదే అనుభవం అయింది. క్రోధినామ సంవత్సర శుభారంభం అయిన మర్నాడే 12వ అధ్యాయం నేర్చుకుంటూ ఉంటే ద్వేషాన్ని ఎలా జయించాలి, సో దాన్నే ఇంకో విధంగా చెప్తే క్రోధాన్ని ఎలా జయించాలి, క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని ఎలా జయించాలి అనే విద్యను మనకు కృష్ణ పరమాత్మే సాక్షాత్తు బోధించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కాబట్టి శ్రవణం అంటే శ్రద్ధగా వినటం. శ్రవణం దశలో కొన్ని సందేహాలు తీరుతాయని చూసాం. కొన్ని తీరుతాయంటే అన్నీ తీరవు. అన్నీ తీరవు అంటే మననం దశలో వాటిని తీర్చుకోవాలి. బుద్ధి లక్షణమే సందేహాలను కలగజేయటం. ఆ సందేహాలను తీర్చాలి. సందేహాలు తీరకపోతే నిశ్చయ జ్ఞానం కలగదు. నిశ్చయ జ్ఞానం కలిగితేనే దృఢ నిశ్చయ అంటారు. సో ఈ పదాన్ని బట్టి అత్యుత్తమ భక్తునికి శాస్త్రం మీద నిశ్చయ జ్ఞానం ఉండాలి అని అర్థమవుతోంది. ఎందుకు? కృష్ణ పరమాత్మే చెప్పాడు ఆ మాట. వేదాంత జ్ఞానం పొందకపోతే మీరు భక్తులు అవుతారు, కానీ భగవంతునికి భక్తునికి మధ్య ఉండే దూరం అలాగే ఉంటుంది. అందువల్ల భక్తి పరాకాష్ఠ అంటే భగవంతునికి భక్తునికి మధ్య ఐక్య జ్ఞానం కలిగి ఉండటం. దీని దృఢ నిశ్చయ అన్నాడు. తర్వాత లక్షణం అంకిత భావం, మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు కృష్ణ పరమాత్మ. పరాభక్తి యొక్క ఇంకొక లక్షణం భగవంతుని మీద అంకిత భావం కలిగి ఉండటం. మన భగవంతుణ్ణి 3 స్థాయిల్లో కొలుస్తామని చూసాం. అంటే ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తిలో మన ఇష్టదేవాన్ని కొలుస్తాం. ఆ భగవంతుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు అనుకో. అనేక రూప భక్తిలో మనం ఏ భగవంతుడిని కొలుస్తున్నామో ఆ భగవంతుడు జగత్తు అంతటా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒక స్థాయి నుంచి 2వ స్థాయికి వెళ్తే మొదటి స్థాయిని కించపరచటం లేదు. మొదటి స్థాయి కూడా 2వ స్థాయిలో కలిసిపోతుంది. ఇందాకే చెప్పాను, ఏ భగవంతుణ్ణి కొలుస్తామో ఆ భగవంతుణ్ణే అంతటా ఉన్నట్టు అర్థం చేసుకుంటాం. కాబట్టి ఏకరూప భక్తి మటుమాయమైపోదు. వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఈ సందేహం కలగదు. దాని తర్వాత అరూప భక్తికి వచ్చిన ఏకరూప భగవంతుణ్ణి కొలవచ్చు. దానికి శంకరాచార్యుల వారే నిదర్శనం. ఆయన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత భాష్యం రాసినప్పుడు నిర్గుణ బ్రహ్మ గురించి తన భాష్యంలో వివరించారు. అదే శంకరాచార్యుల వారు ఎన్నో భక్తి శ్లోకాలు రాశారు. అది కూడా ఒక దేవత మీద కాదు,
అనేక దేవతల మీద శివ స్తోత్రం, దేవి స్తోత్రం, సరస్వతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం ఇలా ఎన్నో రాశారు. సో అద్వైత జ్ఞానం ద్వైత భక్తిని నాశనం చేస్తుంది అనే అపోహ తొలగించుకోవాలి. దీన్ని బట్టి ద్వైత భక్తిని అద్వైత జ్ఞానం ఉన్న వ్యక్తే బాగా అనుభవించగలడు అని కూడా తెలుస్తుంది. అద్వైత జ్ఞానికి 3 ఛానల్స్ ఉన్నాయి. ఏకరూప ఛానల్, అనేక రూప ఛానల్, అరూప ఛానల్. అతను ఏదైనా ఆలయానికి వెళ్తే అక్కడ ఏకరూప ఈశ్వరుని కొలుస్తాడు. అదే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, మానస్ సరోవర్ అలాంటి చోట్లకి వెళ్తే అనేక రూప ఈశ్వరుని తలుచుకుని ప్రకృతిలో విశ్వరూప దర్శనం చేసుకుంటాడు. తను అహం బ్రహ్మస్మి అనే జ్ఞాన నిష్టలో నిలబడితే అరూప ఈశ్వర భక్తిలో ఉంటాడు. మనకేమిటి, సాధారణంగా మనకి ఏదైనా ఒక కష్టం వస్తే మనని అక్కున చేర్చుకుని వారి భుజం మీద తలదాచుకుని కష్టం సుఖం చెప్పుకునేందుకు అండగా ఒక మనిషి కావాలి అని కోరుకుంటాం. కానీ ఈ రోజుల్లో అంత సేద తీర్చే ఓపిక ఎవరికీ ఉండదు. పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లలకి ఆడుకోవటానికి బామ్మ ఒడి, ఓదార్పు పొందడానికి బాబాయ్ భుజం, లాలనకి తాతయ్య మాటలు ఇవన్నీ సిద్ధంగా ఉండేవి ఎప్పుడు. ఇప్పుడు ఒంటరి కాపురాలు వచ్చాయి. తండ్రికి ఉద్యోగ ధర్మంతో ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. తల్లి ఇంటి పని ఆఫీస్ పని చేయలేక క్షణం తీరిక లేక సతమతం అవుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో పిల్లవాడు వెళ్ళి నన్ను క్లాస్లో ఎవరో కొట్టారు అని చిన్న ఓదార్పు పొందటం కోసం వెళితే తల్లి సరిగా వినకుండా ఎందుకు వాడిని కొట్టావు అని ఆవిడే ముందు కొడుకుని కొట్టేస్తుంది. ఆవిడికి వినే ఓపిక కూడా ఉండదు. అటువంటి సందర్భం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఒంటరితనం పట్టి పీడించటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అప్పుడు గోడు వినేది ఎవరు అంటే మన ఏకరూప ఈశ్వరుడే వింటాడు. అందువల్లనే చాలా మంది ఇష్టదైవానికి తమ కష్టం సుఖం మనసు విప్పి చెప్పుకుంటారు. అలా వచ్చిన కథలే మీరాబాయి, సక్కుబాయి, తుకారం కథలు. శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో అలాగే తన ఇష్టదైవాన్ని వర్ణించారు. ఇష్టదేవతా భక్తి అంటారు దీన్ని. భగవంతుని పాదాల మీద మనసుని అర్పించటం. ఇది మనసు పరంగా ఆలోచించినప్పుడు చూపే భక్తి. ఒక్కోసారి మనసుని మించి బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి తార్కికంగా ఆలోచించినప్పుడు భగవంతుడు ఎవరు, ఈ జగత్తును ఎందుకు సృష్టించాడు పో, ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు, ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. అప్పుడు అరూప భక్తికి వస్తాడు, అంటే ఆత్మజ్ఞానానికి వస్తాడు. అంటే బుద్ధి రాజ్యం ఏలుతూ ఉంటే అరూప ఈశ్వర జ్ఞానం పొందుతాడు. మనసు కుంగదీస్తుంటే సగుణ ఈశ్వర భక్తి చూపుతాడు. భక్తి బాగా ఉంటే అనేక రూప ఈశ్వరుణ్ణి చూస్తాడు. సో మనకి సగుణ ఈశ్వర భక్తి, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రెండూ ఉంటాయి. తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం ఆనందకందమ పరాజితం అప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇంచుమించు అన్ని స్తోత్రాల్లోనూ శంకర్ల వారు సగుణ నిర్గుణ అద్వితీయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అందువల్ల మనసు పరంగా ఇష్టదేవతను కొలిచిన బుద్ధి పరంగా ఈశ్వర జ్ఞానం పొందాలి. మయ్యర్పిత మనోబుద్ధి అంటే భావపరమైన మనసు, జ్ఞానపరమైన బుద్ధిని కూడా పరమాత్మ పాదాల చెంత ఉంచాలి. అంటే ఇష్టదేవతా భక్తిని పురాణాలు చదవటం వల్ల పెంపొందించుకోవచ్చు, భగవంతుని లీలల గురించి నేర్చుకోవచ్చు. అరూప భక్తిని మాత్రం ఉపనిషత్తుల శ్రవణ మననాల ద్వారా పెంపొందించుకోవాలి. యహ మద్భక్త, అటువంటి భక్తుడు. ఎటువంటి భక్తుడు? భగవంతుణ్ణి ఏకరూప అనేక రూప అరూప ఈశ్వరునిగా కొలిచే భక్తుడు. సహా మే ప్రియ, నాకు చాలా ప్రియమైన వ్యక్తి. అంటే ఇటువంటి జ్ఞాని నాకు చాలా ప్రియమైన వ్యక్తి. ఈ విషయం 7వ అధ్యాయంలోనే చెప్పాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. ఆ జ్ఞానే నేను, నేనే జ్ఞాని. ఇప్పుడు 15. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః
ముక్తో యస్స చ మే ప్రియః. 2 రకాల మనుషులుంటారు. ఒక రకం వారు రాయిలాగా కఠిన మనస్కులు, ఇంకొక రకం వారు కుసుమ కోమల హృదయం ఉన్నవారు. నిజంగా ఇలాంటి కఠిన మనసు ఉండటం అదృష్టమే. ఎందువల్ల అంటే కష్టాలన్నవి ఎవరికైనా తప్పవు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడగలగాలి అంటే కఠిన మనస్సు ఉండాలి. అందువల్ల మన సాంప్రదాయంలో ఓ పద్ధతి గూడా ఉంది. దీన్ని ఇంత ముందు గూడా చూసాం. ఉపనయనం చేసేటప్పుడు బ్రహ్మచారిని ఒక బండరాయి మీద నిలబెట్టి ఇలా ప్రార్థించు అంటారు. ఏమిటది? అతిష్టేమస్మానమస్వేవ త్వం స్థిరో భవ. అంటే నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని గుండె ధైర్యంతో ఎదుర్కొనే గుండె నిబ్బరం అలవర్చుకోవాలని ఆచార్యుడు చెప్తాడు. అదేవిధంగా పెళ్లి కూతురుకు పెళ్లి తతంగంలో భాగంగా ఒక రాయి మీద కాలు పెట్టిస్తారు. ఇంచుమించు ఇదే ప్రార్థన చేస్తారు. కాకపోతే ఇక్కడ లింగ భేదం కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మచారి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంటే ఇక్కడ పెళ్లి కూతురు కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టబోతుంది. అక్కడ ఎటువంటి విమర్శలు ఎదురైనా కూడా తట్టుకోగలిగే గుండె నిబ్బరం ఉండాలి. ఇటువంటి కఠిన పరిస్థితి ఉంటే దేనికి చలించరని చూసాం. ఎవరేమన్నా కృంగిపోరని చూసాం. అది సానుకూలంగా చూస్తే మంచి పద్ధతి. కానీ ఇటువంటి వారితో ప్రమాదం ఉంది. వారికి కఠిన మనసు ఉంది కాబట్టి అందరికీ కఠిన మనసు ఉంది అనుకుంటారు. అందువల్ల వారు ఎదుటి వారిని ఎన్ని మాటలన్నా అనటానికి వెనుకాడు. మాటల తూటాలతో ఎదుటి వారి గుండెలను తూట్లు పొడుస్తారు. వారి మాటల వల్ల ఎదుటివారు గాయపడతారనే ఇంగిత జ్ఞానం ఉండదు. ఎందుకంటే వారు ఎవరి మాటలను పట్టించుకోరు. కాబట్టి వీరి మాటలను కూడా ఎదుటివారు పట్టించుకోరు. మేము కేవలం హాస్యంగా అంటున్నాం అని అనుకుంటారు. వారి పరిస్థితి దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటుంది కాబట్టి అందరూ అలాగే ఉంటారు అనుకుంటారు. అది చాలా కష్టం. ఇకపోతే రెండవ రకం మనుషులు వేరే ఉంటారు. వారి ఇంకొక ఎక్స్‌ట్రీమ్. వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. పువ్వు అంత సున్నితంగా ఉంటుంది. చిన్న గాలికే రెపరెపలాడే పువ్వులా వారి మనసు కూడా చిన్న తాకిడికే అల్లల్లాడిపోతుంది. మనం ఎలా ఉంటే ఎదుటివారు అలా ఉంటారు అనుకుంటాం. అలాగే వీరు కూడా ఎదుటివారు చాలా సున్నితమైన మనస్కులై ఉంటారు అనుకుంటాడు. అందువల్ల సానుకూల ఫలితం ఏమిటంటే వారు ఎవరినీ కించపరచరు. ఎవరినీ తూలనాడరు. అనవసరంగా ఒక చిన్న మాట కూడా అనరు. మరి ఏమిటి సమస్య అంటే వారు రిసీవ్ చేసుకునే దానిలో సమస్య. వారు ఎవరైనా చిన్న మాట అన్నా చాలు విలవిల్లాడిపోతారు. చిన్న అవమానాన్ని, చిన్న మాటను భరించలేరు. రోజుల తరబడి నిద్రపోకుండా బాధపడతారు. ఎవరైనా ఎప్పుడొచ్చావు అని అడిగినా కూడా అందులో ఏదో తప్పు తీసుకుని ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఊహించేసుకుని చాలా బాధపడతారు. సైన్స్ ల్యాబ్‌లో చిన్న త్రాసు ఉంటుంది. బ్యాలెన్స్ అంటారు. అది చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న గాలి వీచినా, దాని మీద ఒక మట్టి రేణువు పడినా, ఒక వెంట్రుక పడినా ఆ త్రాసు తట్టుకోలేదు. ఒకవైపుకు వంగుతుంది. అంటే అది ఎప్పుడూ సమంగా ఉండదు. బ్యాలెన్స్ అంటే ఏమిటి? సమంగా ఉండాలి. కాబట్టి ఇది సమంగా ఉండటం కోసం దీన్ని గాలి చొరబడకుండా ఉండే ఒక షోకేస్‌లో పెడతారు. ఇటువంటి సున్నిత మనస్కులను కూడా అలాంటి షోకేస్‌లో పెట్టాలి. అంటే వారితో ఎవరు ఎటువంటి వ్యవహారము నడపకూడదు. కానీ అలాంటి షోకేసు కుదురుతుందా? మనిషి అన్నాక సంఘజీవి. నలుగురితో వ్యవహారం నడపాలి. నలుగురితో మాటలు పడాలి. అది తప్పదు. వారు విశాల ప్రపంచంలో భిన్న మనుషులున్న ప్రపంచంలో ఉన్నారు. వారు ఎవరిని బాధించటం లేదని ఎదుటివారు గ్రహించరు. వారు ఇది అలుసుగా తీసుకుని వీరిని ఇంకా 4 మాటలు అంటారు కూడా. ఎందుకంటే వారి ప్రభావం ప్రకారం వారు మాట్లాడతారు. అందువల్ల వారు ఎదుటి వారిని బాధిస్తున్నామని గ్రహించరు. ఇటువంటి వారిని ఎదుర్కోవటం ఎలా? 2 రకాల మనుషులు అవస్థ పడతారు. ఏ విధంగా? మళ్ళీ ఒకసారి చూస్తే బండరాయి మనస్తత్వం ఉన్నవారు ఎదుటి వారిని బాధిస్తారు. సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఎదుటి వారన్న మాటలకి వారు బాధపడతారు. సంసారం యొక్క నిర్వచనమే హర్ట్ అండ్ గిల్ట్. అంటే బాధ, పశ్చాత్తాపం. ఈ 2 రకాల మనుషులలో మొదటి రకం వారు ఎదుటి వారిని బాధ పెడితే సున్నిత మనస్కులు తామే బాధపడతారు. నువ్వు ఇలా చేశావు అని వాళ్ళు అనగానే నిజమే నేను చేశాను అని
పశ్చాత్తాప భావంతో కుంగిపోతారు. జ్ఞాని ఎవరు? జ్ఞాని ఇద్దరి మేలు కలయిక. కృష్ణ పరమాత్మ జ్ఞాని ఎదుటివారితో వ్యవహారం నడిపినప్పుడు పువ్వులాగాను, ఎదుటివారి మాటలను ఎదుర్కొంటున్నప్పుడు బండరాయిగాను ఉండాలి. జ్ఞాని అలా ఉంటాడు అంటున్నాడు. అంటే కర్తగా మృదువుగా ఉండాలి, భోక్తగా కఠినంగా ఉండాలి. జ్ఞాని సున్నితంగా ఉంటాడు, కానీ ఆ సున్నితత్వం వెనుక జ్ఞానం, పరిపక్వత ఉంటాయి. మామూలుగా మనం సున్నితంగా ఉంటే ఎదుటివారు సున్నితంగా ఉండరు. అందువల్ల అది మనల్ని బాధిస్తుంది. కానీ జ్ఞానికి సున్నితత్వంతో పాటు పరిపక్వత కూడా ఉంటుంది కాబట్టి అందరూ తనలాగా సున్నితంగా ఉండరు అనే జ్ఞానం ఉంటుంది. కొంతమందికి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది ఎప్పుడూ మినరల్ వాటరే తాగుతూ ఉంటారు. అలాంటి వారు పొరపాటున ఎప్పుడన్నా మామూలు నీళ్ళు తాగాల్సి వస్తేనే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమందికి ఎక్కడో వాన కురిస్తే ఇక్కడ దగ్గు, జలుబు చేసేస్తూ ఉంటుంది. అంటే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. జ్ఞానికి ఉండే రోగ నిరోధక శక్తి ఏమిటి అంటే అతనికి ఉన్న పరిపక్వత. అందువల్ల తను సున్నిత మనస్కుడైనా కూడా అందరూ ఒక్కలాగా ఉండరు అనే జ్ఞానం ఉంటుంది అతనికి. యస్మాత్ లోకః న ఉద్విజతే. అందువల్ల జ్ఞాని ఎదుటి వారిని బాధించడు. ఎదుటివారి గురించిన అక్కర ఉంటుంది. తెలిసి తెలిసి ఎవరిని నొప్పించడు. లోకాత్ న ఉద్విజతే అంటే అలాగని లోకం తనను బాధ పెట్టినా తను చలించడు. అప్పుడు తనను తన గుండెను దిటవపరుచుకుంటాడు. రాక్ ఆఫ్ గిబ్రాల్టర్ ఉంది. దాని మీద ఆ సముద్రపు అలలు ఎంతగా ఎగసి పడినా కూడా ఆ రాయి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. జ్ఞాని కూడా తన మనస్సుని అలా రాయిలా కఠినపరుచుకుని ఎవరేమన్నా చలించకుండా ఉంటాడు. లోకాత్ అంటే లోకం నుంచి వచ్చిన బాధలకు న ఉద్విజతే అంటే చలించడు. మనకు కూడా జ్ఞానికి ఉండే కఠినత్వం, మృదుత్వం ఉంటుంది. కానీ జ్ఞానికి మనకు భేదం ఏమిటి అంటే ఎప్పుడు మృదుత్వం ఉండాలో అప్పుడు ఉండదు, ఎప్పుడు కఠినత్వం ఉండాలో అప్పుడు ఉండదు. అంటే మనం ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు కఠినంగా ఉంటాం, వారిని బాధిస్తాం. ఎదుటివారు మనని ఏదన్నా అంటే పువ్వులా సుకుమారంగా ఉండి క్షోభపడతాం. కానీ జ్ఞాని ఎదుటివారితో సున్నితంగా వ్యవహరించి వారు చూపిన స్పందనలకు తను కఠినంగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞాని తను ఎవరి మాటలకు బాధపడడు, తను ఎవరిని బాధించడు. ఇది జ్ఞాని యొక్క గొప్పతనం. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.